గుంటూరు జిల్లా తాడేపల్లి మహనాడు ప్రాంతంలో 150 మైనార్టీ కుటుంబాలు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి లావణ్య వారికి కండోలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరుతున్నారని లావణ్య తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వాలంటీర్లు మీకు డబ్బులు ఇవ్వడం ఎక్కడన్నా చూశారా? ఇక్కడ లోకల్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. జగనన్న నాకు అవకాశం కల్పించారు. మీరందరూ కూడా అందుబాటులో ఉండే నన్ను మీ కుటుంబ సభ్యురాల్లాగా, మీ సోదరిలాగా భావించి ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే కిల్లారు రోసయ్యను కూడా వారిని కూడా భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. నాకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. ఈరోజు తాడేపల్లిలోని మహానాడు ఏరియాలో నుంచి మైనార్టీలు 150 కుటుంబాల దాకా జాయిన్ అయ్యారు. వారందరినీ మేము పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాము. ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి జగనన్న చేసే సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇంకా అన్నిటికీ కూడా వారు ఆకర్షితులై మరి పార్టీలోకి జాయిన్ అయ్యారు. వారందరూ కూడా ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకి అందరికీ తెలియజేసి జగనన్న విజయానికి మేము కూడా మా కృషి చేస్తామని చెప్పి మాకు తెలియజేశారు. మేమందరం కలిసి జగనన్నని మళ్ళీ సీఎంగా గెలిపించుకుంటాము. అలాగే నేను ఇక్కడ అందుబాటులో ఉండే లోకల్ అభ్యర్థిని. ప్రజలకి ఏ సమస్య వచ్చినా కానీ ఏ అపాయింట్మెంట్లు ఏమీ లేకుండా నేను సమస్యను పరిష్కారం ఖచ్చితంగా చేస్తానని వాళ్ళకి తెలియజేశాను. వాళ్ళందరూ నన్ను, కిల్లారు రోసయ్య గారిని, లావణ్యాని, కిల్లారు రోసయ్య గారిని ఇద్దరిని